వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే ఒక న్యూస్ ఆర్టికల్ చూసానండి. ఒకసారి ఆ న్యూస్ ఆర్టికల్ మీరు కూడా చూడండి. వైఎస్ఆర్ సిపి నాయకుల అరాచకం ఏంటి అనేది ఆ న్యూస్ ఆర్టికల్ దాంట్లో ఆ పైప్ లైన్ ఎలా కట్ చేశారో చూడండి ఈ ఇమేజ్లో ఒకసారి. వార్త ఏంటి అంటే మార్కాపురం ప్రకాశం జిల్లా అంటే పల్నాడు. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ప్రభుత్వ నిధులతో వేసిన రిపీట్ మా ప్రభుత్వ నిధులతో వేసిన డిప్ బోర్ నీటిని మీకు ఇచ్చేది లేదు. దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు నీళ్ల సరఫరాను ఆపేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. మండలంలోని పెద్దయాచవరం ఎస్సీ పాలెంలో వైకాపాకు చెందిన ఎంపీపీ నిధులతో గత ఏడాది డీప్ బోర్ను ఏర్పాటు చేశారు. ఆ నీటిని ఎస్సీ పాలెం వాసులకు పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ఎస్సీ పాలెం వాళ్ళు వైకాపాకు ఓటు వేయలేదు అని ఆ పార్టీ నాయకులు కక్షగట్టారు. తాగునీటి పైప్ లైన్ కనెక్షన్ తొలగించారు. ఇదేమని వాళ్ళు ప్రశ్నిస్తే మీరు ఎవరికి ఓట్లు వేశారో వాళ్ళనే నీళ్లు అడగండి. 5 రోజులుగా నీటిని అడ్డుకోవడంతో పాలెంవాసులు సమీప గ్రామాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మండలంలో నాయుడుపల్లి ఎస్సీ పాలెంలో ప్రభుత్వ ట్యాంకర్లతో సరఫరా చేసే నీటిని వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ట్యాంకర్ డ్రైవర్లను బెదిరించారు. నేను ఐకాన్ న్యూస్ ప్రతినిధిని కాదు, నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి. ఒరే మీకేమైనా సిగ్గు అనేది ఉందా? ఓటేస్తే నీళ్ళు ఆపేయడం ఏంటి? ఎంపీపీ వైసీపీ ఎంపీపీ నిధులు అంటే వైసీపీ ఎంపీపీ జోబులోంచి ఏమైనా పెట్టాడా, లేదంటే వాళ్ళ నాన్న ఏమైనా సంపాదించిన ఆస్తుల్లోంచి ఖర్చు పెట్టాడా? నాకు అర్థం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డేనా, లేదంటే మీరు కూడా అలాగే ఉంటారా? మొత్తం అందరూ కూడా ఏదో బటన్ నొక్కి నేనే ఇచ్చాను డబ్బులు అంటే మీ జేబుల్లోంచి ఏమైనా తీసి పెడుతున్నారేంట్రా ఇవన్నీ? మీ జేబుల్లోంచి ఏమైనా తీసి పెడుతున్నారా? ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కట్టేటువంటి పన్నుల్లోంచి రాష్ట్రానికి సంక్షేమం అనో లేదంటే అభివృద్ధి అనో కార్యక్రమాలు చేపట్టే బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసి యు ఆర్ జస్ట్ కస్టోడియన్స్. ఆఫ్టర్ ఆల్ కస్టోడియన్స్. ఓటేయకపోతే మీ మొహాలకి దిక్కు అనేది లేదు. ఓటు వేసి తప్పు చేస్తున్నామేమో ప్రజలు అనేవాళ్ళం, నిజంగా ఓటు వేసి తప్పు చేస్తున్నామేమో. ఓటు వెయ్యండి, మీ రాతను మార్చుకోండి అని ఎన్నికల కమిషన్ చెప్తూ ఉంటే అమ్మ నిజమే మారుతుందేమో, రాత మారుతుందేమో అని చెప్పి ఓటేసేదానికి ఇదా చేసేది. మంచినీళ్ళు ఇవ్వరా? పైపులు కట్ చేస్తారా? నాకు లాంగ్వేజ్ సరిగ్గా రావట్లా. నిజంగా నాకు వచ్చే కోపానికి లాంగ్వేజ్ సరిగ్గా రావట్లా. నాకు కొడాలని భాషను వాడాలనిపిస్తుంది. ఇక్కడ సంస్కారం ఉంటే ఆగుతున్నా. ఓటు వేశారంతే. ఎవరికి వేశారు ఏంటనేది మీకు ఏం తెలుసు? చూసారా? ఈవీఎంలో మీరు చూసారా? ఓటు వేస్తూ ఉంటే ఫలానా వాడు ఎస్సీ పాలనలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి వేశారు, జనసేనకి వేశారు, వీళ్ళకి వేశారని. నీళ్ళాపడం ఏంటి దిక్కుమాలితనం? ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? అసలు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతూ ఉంటే? అంటే పల్నాడు అంటే ఒక పౌరుషానికి ప్రతీక అంటారు. ఆ పౌరుషం అనేది పాజిటివ్నెస్గా ఉండాలి. అన్యాయం జరుగుతుందంటే దానికి అడ్డుపడేలా ఉండాలి. అన్యాయం జరగకూడదు అనే దానికి. సో అలాంటి చోట ప్రకాశం జిల్లాలో ఇదా చేసేది? ఇదా పౌరుషం అంటే? సిగ్గుండాలి. సిగ్గు అనేది ఉండాలి. అసలు మనిషి పుట్టినవాడు ఎవడైనా సరే ఇలాగా నీళ్లు ఆపుతున్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా చూసాం. పొనుగుబాడులో గోడ కట్టారు. ది గ్రేట్ వాల్ ఆఫ్ పొనుగుబాడు అని పేరు పెట్టా దానికి. ఆ దళిత కాలనీకి వెళ్ళేటువంటి రోడ్లో అడ్డంగా కట్టేసి మీరందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అరే ఏ పార్టీ అయితే ఏంటి? ఏమన్నా ఊరంతా పార్టీలకు సంబంధించిందా? ఎవడి డబ్బులు జోబులోంచి తీసుకొచ్చి పెట్టట్లా ఇష్టం వచ్చినట్టు ఆపడానికి చేయడానికి. వైసీపీ ఎంపీపీ అయితే ఏంటంట? అటు జేబులోంచి ఏం పెట్టలేదు అక్కడ. నీ జేబులోదో నా జేబులోదో ప్రభుత్వానికి పన్నులుగా కడితే అందులో వాళ్ళ వాటాకు వచ్చినటువంటిదిగో ఎంపీపీ నిధులు అని చెప్పిస్తే దాంట్లో అక్కడ ఏముంది? నీళ్లు కావాలా బోరేయించండి, కాలువలు కావాలా తవ్వించండి, స్కూల్ కావాలా కట్టించండి, పంచాయతీ భవనం కావాలా చేయించండి అని బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే దాని నుంచి, లేదు మున్సిపల్ కార్పొరేషన్లు కేటాయిస్తే దాని నుంచి వచ్చిన దాంట్లో వేసిందంటే అది ప్రజల ఆస్తిరా? ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీయా, కాంగ్రెసా, వైఎస్ఆర్సీపీనా, జనసేన, బీజేపీనా, బొంగ భోషణమా లేదు, మనుషులు. ఆ ఊరంతా ముందు మనుషులు. అది ఉమ్మడి ఆస్తి వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్సీపీకి కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి. 5 కోట్ల మందిని కూడా సమానంగా చూసుకోవాలి. ఆ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీపీకి ఆ పర్టికులర్ ఏరియా అంతా కూడా ఆ మనుషులందరూ ఆయన వాళ్లే. ఆయన దానికి ఒక ప్రతినిధి.
ఇది వదిలేసి మేము నీళ్ళు ఇవ్వం, మీరు వాళ్ళకి ఓట్లు వేశారు కాబట్టి వెళ్ళి వాళ్ళని అడుక్కోండి. ఇదే రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అసలు మీరు వాళ్ళు రాష్ట్రంలో ఉండకూడదు మీరు చేసిన అరాచకానికంటే ఏం చెప్తారు సమాధానం? ఎన్నికల కమిషన్ అసలు దీని మీద ఏం చేస్తోంది? ఇలా చేశారు అన్నప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు దీని మీద సత్వరమైనటువంటి ఆదేశాలు ఇవ్వట్లేదు, వాళ్ళని శిక్షించండి అని, ఎవరైతే కట్ చేశారో వాళ్ళని? లేదా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎందుకని చెప్పి ముందుకు వచ్చి చేయట్లా? ఎన్నికలు అనే దానికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, వాడికి ఓటేస్తే వీడికి కోపం, వీడికి ఓటేస్తే వాడికి కోపం, ఇలా కట్ చేసుకుంటూ పోవడం అనేది. ఎప్పుడురా మనం మనుషుల ముందు వీళ్ళని కేవలం కస్టోడియన్లుగా 5 ఏళ్ల పాటు పరిపాలించడానికి మాత్రమే పెట్టుకున్నాం, వీళ్ళు ఖర్చు పెట్టేది కానీ ఏం చేసినా కానీ మన సొమ్మేరా అది అనేది ఎప్పటికి అర్థమవుతుంది? ఇలాంటి సమాజమా? ఇలాంటి సమాజంలోన మనం బ్రతుకుతున్నాం. సిగ్గుచేటు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మంచినీళ్ళు ఆపడం అనేది నిజంగా చాలా దిక్కుమాలినటువంటి పని. దౌర్భాగ్యమైనటువంటి పని. ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష అనేది పడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.